స్వప్న అయితే అనామిక వాళ్ళ అమ్మ ఫోన్ మాట్లాడుతుంటే బయట అనామిక రూమ్ బయట నుంచి వింటూ ఉంటుంది. ఆ అనామికకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అర్జెంటుగా 10 లక్షలు కావాలి, 10 లక్షలు కానీ ఇవ్వకపోతే మీ నాన్ని కొట్టేసి చంపేలా ఉన్నారు వీళ్ళు అని అంటే, ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే నేను ఎక్కడి నుంచి తెస్తాను మా అమ్మాయి, అయినా మీరు ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చారు అనేది అంటూ ఉంటాడు. ఇలా అవుతుందని మేమైతే అనుకున్నామేంటే అలా అయ్యింది, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు 10 లక్షలు తేకపోతే మాత్రం మీ నాన్న ఏం చేస్తారో నాకే తెలియడం లేదు అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే స్వప్న ఇదేదో దీనిలా ఉందని చెప్పి సైడ్ నుంచి అలా వింటూ ఉంటుంది. అయినా కళ్యాణ్ కూడా నాతో సరిగ్గా ఉండడం లేదమ్మా, ఇలాంటప్పుడు మీరు డబ్బులు అడిగితే నేను ఎలా ఇస్తాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఆ మాటలకి సరేలే గంట టైం అన్నా కదా, ఈలోపు ఏదో ఒకటి ఆలోచిస్తాను, ఫోన్ పెట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక స్వప్న దీనికి ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం చేస్తుంది అని చెప్పి అలా ఆలోచిస్తూ సైడ్కుండి అలా ఉంటుంది. ఇక అనామిక మాట్లాడిన మాటలైతే కళ్యాణ్ ఆడిన మాటలు అనామిక గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చెక్ మీద సంతకం పెట్టి ఉంచాను, అకౌంటెంట్కి ఎంత అవసరమో అంత అమౌంట్ తన మీద రాసి పంపించండి అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకు గుర్తొచ్చిన అనామిక కబోర్డ్లో ఉన్న చెక్కుని తీస్తూ ఉంటుంది. అమ్మయ్య, కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమి, చెక్ మీద సంతకం పెట్టే పవర్ ఉంది కదా అని చెప్పి ఆ చెక్ బుక్ తీసి ఆ చెక్ సంతకం పెట్టిన చెక్ని తీస్తూ ఉంటుంది. అమ్మయ్య, రక్షించావు అని చెప్పి ఆ కబోర్డుకి వెళ్ళి ఆ చెక్ బుక్ని తీయడానికి అయితే చూస్తూ ఉంటుంది. అమ్మో, అనామిక ఏం చేస్తుంది, తనకి ఇప్పటికిప్పుడు అమౌంట్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి స్వప్న అయితే అలా రూమ్ బయట నుండి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అనామిక అయితే ఆ రూమ్లో కబోర్డు చూసి చెక్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.